رمضان في رمضان. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాం అలా మల్లా నబియ బాద అమ్మబాద్. ఫౌజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రబ్బిష్షరహ్ సద్రీ వయస్సిర్ అమ్రీ వహలుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర మహాశయులారా, సోదరిమణులారా, రమజాన్ యొక్క విశిష్టత అనే కార్యక్రమంలో మరొక భాగంలో మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నేటి ఈ కార్యక్రమంలో మనము చర్చించబోయేటటువంటి విషయము ప్రశ్నలు మరియు సమాధానాలు. మరి నేటి ఈ భాగంలో మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, ఎవరైతే ఆస్తమా పేషెంట్లు ఉంటారో, ఆస్తమా రోగులు ఉంటారో, వారు ఉపవాసం ఉన్న సమయంలో స్ప్రే అనేది తీసుకోవచ్చా లేదా అనేది ప్రశ్న. దీనికి జవాబుని మనం పరిశీలన చేస్తే, ఎవరైతే ఆస్తమా రోగులు ఉంటారో వారు సాధ్యమైనంత వరకు స్ప్రేని ఇఫ్తార్ తర్వాత తీసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ వారికి మరీ తప్పనిసరి పరిస్థితి ఏర్పడినప్పుడు స్ప్రే తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఎందుకని అంటే, ఆ స్ప్రే ద్వారా వారికి ఎలాంటి బలము చేకూరదు. అది కేవలము శ్వాసను మాత్రమే శుభ్రం చేస్తుంది, శ్వాస తీసుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. కాబట్టి మనము తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరము లేదు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వకద్ ఫస్సల లకుం మా హర్రమ అలైకుం ఇల్లా మస్తురిర్తుం ఇలైహ్. అల్లాహ్ మీ కొరకు ఏవైతే హరాం చేశాడో, నిషేధించాడో వాటిని స్పష్టపరిచాడు. ఒకవేళ గత్యంతరం లేని పరిస్థితుల్లో అవి కూడా మీ కొరకు ధర్మసమ్మతమే. కాబట్టి తప్పనిసరి పరిస్థితి అయితే దాన్ని వాడడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఆ తర్వాతి ప్రశ్న పరిశీలన చేస్తే, మనము ఉపవాసం ఉన్న స్థితిలో విక్స్ని కానీ జెండు బామ్ని కానీ ఇలాంటివి వాడవచ్చా అంటే, అందులో కూడా ఎలాంటి అభ్యంతరం లేదు, అవి తీసుకోవచ్చు. అలాగే ఉపవాస స్థితిలో మనము రక్త పరీక్ష చేయించుకోవచ్చా, బ్లడ్ శాంపిల్స్ ఇవ్వవచ్చా అంటే నిరభ్యంతరంగా మనము బ్లడ్ శాంపిల్స్ అనేవి ఇవ్వవచ్చు. ఉపవాస స్థితిలో మనము బ్లడ్ డొనేషన్, రక్తదానం చేయవచ్చా అంటే, మీరు రక్తదానం చేయడం వల్ల మీకు ఒకవేళ కష్టంగా అనిపించినా, లేదా బాధగా అనిపించినా, లేదా నీరసంగా అనిపించినా అలాంటి సమయంలో రక్తదానం అనేది చేయకూడదు. ఎందుకని? దానివల్ల మీ ఉపవాసం అనేది విరిగిపోతుంది, ఉపవాసము భంగపరచడం జరుగుతుంది. ఒకవేళ మీరు బలంగా ఉంటే తప్పకుండా ఇవ్వవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఒకవేళ మనం ఉపవాసం ఉండి కప్పింగ్, హిజామా చేయించుకోవచ్చా అంటే దానికి కూడా ఇదే వర్తిస్తుంది. మీరు బలంగా ఉంటే చేయించుకోవచ్చు, ఒకవేళ బలహీనంగా ఉన్నప్పుడు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయించుకోకూడదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాస స్థితిలో హిజామా చేయించుకున్నారు అన్న హదీసు మనకు కనబడుతుంది. ఇహతజమన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం వహువ సాయిమ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాస స్థితిలో హిజామా చేయించుకున్నారు. ఇది బలంగా ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోవాల్సిన హదీసు. ఒకవేళ బలహీనంగా ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక హదీస్ కూడా తెలియజేశారు. అబూ దావూద్లో ఉన్నటువంటి హదీస్. అఫ్తరల్ హాజిము వల్ మహజూమ్. కప్పింగ్, హిజామా చేసిన వారు, చేయించుకున్నవారు ఇద్దరి ఉపవాసం విరిగిపోతుంది. కానీ ఇది ఏ పరిస్థితుల్లో? ఎప్పుడైతే మీరు బలహీనంగా ఉంటారో అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ హిజామా చేయించుకున్నారు అంటే అప్పుడు ఇద్దరి ఉపవాసం కూడా విరిగిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రశ్నను పరిశీలన చేస్తే, ఎలాగైతే ఉపవాస స్థితిలో మనము పగలు లైంగికంగా మన భార్యలను కలవడం నిషేధించబడిందో, అలాగే రాత్రులు కూడా కలవకూడదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది ఎంత మాత్రము సరైనటువంటి విషయం కాదు. సృష్టికర్త అయిన అల్లాహ్ రాత్రులు మనము మన భార్యల్ని కలవడం కొరకు ధర్మసమ్మతం హలాల్ చేయడం జరిగింది. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఉహిల్లలకుం లైలత సియామిర్ రఫసు ఇలా నిసాయికుం హున్న లిబాసుల్లకుం వ అంతుం లిబాసుల్లహున్. ఉపవాస కాలంలో రాత్రులు మీరు మీ భార్యతో కలుసుకోవడం మీ కొరకు ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు.
కాబట్టి ఉపవాస కాలంలో రాత్రులు మనం మన భార్యలతో కలవడము మనకు హలాల్ ధర్మసమ్మతం చేయబడింది. ఆ తర్వాత విషయాన్ని పరిశీలన చేస్తే ఉపవాస స్థితిలో మనము మన భార్యలను ముద్దు పెట్టుకోవచ్చా అంటే మనము మన భార్యల్ని తాకడము కానీ ముద్దు పెట్టుకోవడం కానీ చేయడంలో ఎలాంటి అభ్యంతరము లేదు. కాకపోతే ఎవరికైతే భయం ఉంటుందో, ఒకవేళ నేను నా భార్యను తాకడం వల్ల కానీ లేదా నుదురుపై ముద్దు పెట్టుకోవడం వల్ల కానీ నేను సంభోగించాలి, లైంగికంగా కలవాలి అన్న ఆలోచన నాకు వస్తుందేమో అన్న భయం ఉన్నప్పుడు వారికి దూరంగా ఉండాలి. అలాగే భార్యలు కూడా పగలు ఉపవాస స్థితిలో చక్కగా తయారై భర్తల ముందు ఉండకుండా ఉండడం అతి ఉత్తమం. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ప్రవక్త వారు ఒకరికి అనుమతి ఇచ్చారు ముద్దు పెట్టుకోవడం కొరకు, మరొకరికి అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇచ్చినటువంటి వ్యక్తి ముసలి వ్యక్తి, అనుమతి ఇవ్వనటువంటి వ్యక్తి యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి. ముసలివారు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి కోరికలను నియంత్రించుకుంటారు అని, అలాగే యవ్వనస్తులు కోరికలను తీర్చుకుంటారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. దీని అర్థము యవ్వనం ఉన్న ప్రతి ఒక్కరూ కోరికలను తీర్చుకుంటారు అని కాదు, అలాగే ముసలి వారందరూ కూడా కోరికలను అదుపులో ఉంచుకుంటారు అనే అర్థం ఎంత మాత్రం కాదు. ఎవరిలో అయితే తమ కోరికల్ని మేము నియంత్రించుకుంటాము అనే శక్తి ఉందో వారు తమ భార్యలను తాకడము అలాగే ముద్దు పెట్టుకోవడంలో ఎలాంటి అభ్యంతరము లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఆయిషా సిద్దికా రజల్లాహు అన్హా వారు ఈ విధంగా తెలియజేశారు. యుకబ్బిలు వయుబాషిరు వహువ సాయిం వకాన అమ్లకకుం లిర్బి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాస స్థితిలో మమ్మల్ని ముద్దు పెట్టుకునేవారు. ప్రవక్త వారి కన్నా కోరికల్ని నియంత్రించుకునేవారు ఇంకెవరైనా ఉంటారా? కాబట్టి మీరు కోరికలను నియంత్రించుకోగలను అన్నప్పుడు మీ భార్యల్ని ముద్దు పెట్టుకోవడంలో ఎలాంటి అభ్యంతరము లేదు. ఒకవేళ నియంత్రించుకునే శక్తి లేనప్పుడు వారికి దూరంగా ఉండడమే అన్నిటికంటే ఉత్తమమైనది. ఆ తర్వాత ప్రశ్న పరిశీలన చేస్తే సమాజంలో మనం చూస్తుంటాము అనేక మంది శారీరకంగాను బలహీనంగా ఉంటారు, అలాగే ఆర్థికంగాను బలహీనంగా ఉంటారు. అలాంటి వారు ఉపవాసాలు ఉండరు. వారి గురించి ఏం చెప్పబడింది అంటే దానికి సమాధానంగా మనం పరిశీలన చేస్తే ఎవరైతే శారీరకంగా బలహీనంగా ఉండి ఉపవాసాలు లేరు, అలాగే పరిహారం చెల్లించేంత స్తోమత కూడా వారికి లేదు, మరి అలాంటి వారి పరిస్థితి ఏమిటి అంటే అల్లా క్షమించేవాడు, అల్లా తప్పకుండా వారిని క్షమిస్తాడు మరియు కరుణిస్తాడు. సృష్టికర్త అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా ఉస్అహా. అల్లా ఏ ప్రాణిపై కూడా తన శక్తికి మించిన భారం వేయడు. కాబట్టి వారు శారీరకంగాను బలంగా లేరు, అలాగే ఆర్థికంగా కూడా వారు బలహీనంగా ఉన్న కారణంగా అల్లా వారికి తప్పకుండా క్షమాభిక్ష పెడతాడు. సృష్టికర్తనల్లా మరొక వాక్యంలో కూడా తెలియజేస్తున్నాడు, ఫత్తకుల్లాహ మస్తతాతుం. కాబట్టి మీ సాయశక్తుల మీరు అల్లాహకు భయపడండి. మనకు ఎంతైతే శక్తి ఉందో దాని ప్రకారంగానే మనం అల్లాహకు భయపడాలి. అల్లా అన్ని విషయాలు ఎరిగినవాడు, అల్లా తప్పకుండా ఇలాంటి వారిని క్షమిస్తాడు, కరుణిస్తాడు. మరొక ప్రశ్నని మనం పరిశీలన చేస్తే ఒకవేళ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నారు, ఇంకా సేపట్లో ఇఫ్తార్ సమయం వస్తుంది అనగా ఇఫ్తార్కి ముందు వారికి ఋతుస్రావం జరిగింది, మరి అలాంటి వారి పరిస్థితి ఏమిటి? మరొకరు వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నారు, వారు ఇఫ్తార్కి ముందు వారికి ప్రసవం జరిగింది, మరి అలాంటి వారి పరిస్థితి ఏమిటి అనేది మనం పరిశీలన చేస్తే అల్లమా ఇబ్నే ఖుదామా రహిమహుల్లా వారు తన పుస్తకంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఎవరైతే స్త్రీలు ఉపవాసం ఉన్న తర్వాత ఉదయమైనా మధ్యాహ్నమైనా ఒకవేళ ఇఫ్తార్కి ముందైనా వారికి ఋతుస్రావం జరిగినా లేదా ప్రసవం జరిగినా వారి యొక్క ఆ రోజు ఉపవాసము పూర్తిగా విరిగిపోతుంది, భంగపరచడం జరుగుతుంది. వారు దానికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఉపవాసం అనేది ఉండాలి. ఆ ఉపవాసం ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా లెక్కించబడదు. ఆ తర్వాత ప్రశ్నను పరిశీలన చేస్తే ఒకవేళ స్త్రీలలో ఎవరికైనా బహిష్టు జరిగి
అంటే ఋతుస్రావం జరిగి అలాగే ప్రసవం జరిగి ఒకవేళ వారికి రక్తం రావడం రక్తస్రావం జరగడం ఆగిపోయింది అనుకొని వారు వెంటనే మళ్ళీ ఉపవాసాలు కానీ నమాజ్ కానీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఋతుస్రావం జరుగుతుంది. మరి ఇలా ఉండడం గురించి ఏం చెప్పబడింది అంటే ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మరి దీనికి సమాధానాన్ని మనం పరిశీలన చేస్తే ఉలమాల అభిప్రాయం ప్రకారము పవిత్రత తుహూర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తుహూరే ముతకల్లల్, రెండు తుహూరే హకీకీ. కొందరికి ఋతుస్రావము అనేది ఆగి ఆగి వస్తుంటుంది. దీనినే తుహూరే ముతకల్లల్ అని అంటారు. ఇది ఒకవేళ నెలసరి అయినా సరే లేదా ప్రసవం అయిన తర్వాత అయినా సరే ఇది ఆగి ఆగి వస్తూ ఉంటుంది. దీనినే తుహూరే ముతకల్లల్ అని అంటారు. ఈ సమయంలో అనేక మంది తెలియని కారణంగా జ్ఞానం లేని కారణంగా మేము పవిత్రతను పొందాము అనుకుని నమాజులను ప్రారంభించేస్తూ ఉంటారు, అలాగే ఉపవాసాలను కూడా ప్రారంభించేస్తుంటారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఒకవేళ మీరు ఎవరైతే స్త్రీలు ఉన్నారో మీ యొక్క నెలసరి ఋతుస్రావం ఎన్ని రోజులు జరుగుతుంది అనేది ఒక సమయం ఉంటుంది. అలాగే ఎవరికైతే ప్రసవం జరుగుతుందో కనీసము 40 రోజుల వరకు వారు వేచి ఉండాలి. వేచి ఉన్న తరువాత ఆ దినాలు పూర్తి అయిన తరువాత అప్పుడు వారు గుసుల్ స్నానం చేసి పవిత్రతను పొందిన తరువాత ఆ ఉపవాసాలను కానీ ఆ నమాజులను కానీ పాటించాలి. మరికొంతమందికి ఈ సమయం పూర్తి అయిన తర్వాత కూడా ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దీనినే ఇస్తియాజా అని కూడా అని అంటారు. ఒకవేళ అది జరుగుతూ ఉన్నప్పుడు మీరు గుసుల్ స్నానం చేసి మీ దినాలు పూర్తి అయిపోయిన తర్వాత ఉపవాసాలని పాటించవచ్చు, అలాగే నమాజులను కూడా ఆచరించవచ్చు. అసలు తుహూరే హకీకీ అంటే ఏమిటి అంటే ఒకవేళ నెలసరి అయినా సరే అలాగే పురిటి స్రావం అయినా సరే ఈ రెండు అయిన తర్వాత గడువు పూర్తిగా పూర్తయిపోయిన తర్వాత ఏదైతే తెలుపు కనబడుతూ ఉంటుందో దానిని తుహూరే హకీకీ అని అంటారు. దీనినే ఉలమాలు ఖస్సతుల్ బైజా అని కూడా అంటారు. ఈ ఖస్సతుల్ బైజా కనిపించిన తర్వాత సమయాన్ని తుహూరే హకీకీ అని అంటారు. ఒకవేళ మీరు నెలసరి అయినా సరే అలాగే ప్రసవం అయిన తర్వాత ఏదైతే సమయం ఇంతకుముందు చెప్పబడిందో ఆ సమయం పూర్తి అవ్వకముందే ఖస్సతుల్ బైజా మీకు కనబడితే మీరు గుసుల్ స్నానం చేసి మీ యొక్క ఉపవాసాలని కానీ లేదా మీ యొక్క నమాజులను కానీ ప్రారంభించవచ్చు. ఈ ప్రశ్న యొక్క పూర్తి సారాంశం ఏమిటి అంటే ఒకవేళ మీరు తుహూరే ముతకల్లల్ అంటే గడువు పూర్తవక ముందు ఉంటే అలాంటప్పుడు ఉపవాసాన్ని కానీ లేదా నమాజుల్ని కానీ ప్రారంభించకూడదు. ఒకవేళ మీరు తుహూరే హకీకీలో ఉంటే మీరు తప్పకుండా ఉపవాసాన్ని పాటించవచ్చు, అలాగే మీరు నమాజులను కూడా ప్రారంభించవచ్చు. ఆ తర్వాతి ప్రశ్నని మనం పరిశీలన చేస్తే ఎవరైతే నెలసరి జరిగి ఉంటుందో లేదా ప్రసవం జరిగి ఉంటుందో అలాంటప్పుడు అశుద్ధావస్థలో ఉంటారు. అలాంటి వారు ఖురాన్ని చదవచ్చా? ఎందుకంటే రమజాన్ మాసంలో ఖురాన్ చదవడం అనేది ఎంతో పుణ్యకార్యం కాబట్టి ఇలాంటి అపరిశుద్ధావస్థలో మేము ఖురాన్ చదవచ్చా అని ప్రశ్నిస్తూ ఉంటారు. మనం దీనికి సమాధానాన్ని పరిశీలన చేస్తే ఉలమాలలో రెండు అభిప్రాయాలు ఉన్నాయి. మొదటి వర్గం వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు ఖురాన్ని చదవకూడదు అని తెలియజేస్తుంటారు. వారు చూపించేటటువంటి ఆధారం దలీల్ ఏమిటి? లా తక్రైల్ హాయిజు వలల్ జునూబు షైఅన్ మినల్ ఖురాన్. ఋతుక్రమంలో ఉన్న స్త్రీ అయినా లేదా అపరిశుద్ధ స్థితిలో ఉన్న వ్యక్తి అయినా ఖురాన్లోని ఏ భాగాన్ని పఠించకూడదు అని ఆధారం చూపిస్తుంటారు. ఇది పూర్తిగా జైఫ్ బలహీనమైనటువంటి హదీస్. అల్లమా అల్వానీ రహిమహుల్లా వారు దీనిని మున్కర్ తిరస్కరణ అని తెలియజేశారు. మరికొందరు ఉలమాలు ఏం తెలియజేశారు అంటే వారు మీరు అపరిశుద్ధావస్థలో ఉన్నప్పటికీ మీరు ఖురాన్ని చదవవచ్చు, కానీ ఖురాన్ ఏదైతే పుస్తకం రూపంలో మన దగ్గర ఉంటుందో దానిని ముట్టుకోకూడదు. ముట్టుకోకుండా మీరు ఎంతవరకైనా సరే ఖురాన్ని చదవచ్చు, అలాగే దువాలు చేసుకోవచ్చు, అన్ని విధాలుగా చేసుకోవచ్చు. ఎందుకని అంటే మీ ఆ అపరిశుద్ధావస్థ అనేది అది 40 రోజులు అవ్వచ్చు, లేదా 7 రోజులు అవ్వచ్చు, లేదా ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. ఈలోపు పుణ్యాల మాసం రమజాన్ ఏదైతే ఉందో అది పూర్తిగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఒకవేళ
ఎవరైనా స్త్రీలు అపరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు, అది నెలసరైనా లేదా ప్రసవమైనా జరిగి ఉన్నప్పుడు ఖురాన్ను పట్టుకోకుండా గుర్తున్నంత వరకు నిరభ్యంతరంగా చదువుకోవచ్చు. మరొక ప్రశ్నని మనం పరిశీలన చేస్తే, ఎవరైతే గర్భవతులు ఉంటారో వారు ప్రారంభ దశలో వారికి వాంతులు అవుతూ ఉంటాయి. మరి అలాంటి వారు ఉపవాసాన్ని పాటించాలా లేదా ఉపవాసాన్ని విరమించాలా అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. మరి దీనికి సమాధానాన్ని మనం పరిశీలన చేస్తే, ఎవరైతే గర్భవతులు ఉంటారో వారికి పూర్తిగా వెసులుబాటు కల్పించడం జరిగింది. వారు ఉపవాసాలను విరమించి ఆ సంఖ్యను ఆ తర్వాత సమాప్తం చేయాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఇన్నల్లాహ అజ్జ వజల్ల వదాఅ లిల్ ముసాఫిర్ సౌమ్ వ షత్ర సలాతి వ అనిల్ హుబ్లా వల్ ముర్ది. వాస్తవానికి సృష్టికర్త అయిన అల్లాహ్ ప్రయాణికులకు ఉపవాసాన్ని మరియు సగం ప్రార్థనను ఆదేశించాడు. అలాగే ఎవరైతే గర్భవతులు ఉంటారో మరియు పాలిచ్చేటువంటి స్త్రీలు ఉంటారో వారికి కూడా దీనిని అనుమతించాడు. కాబట్టి ఎవరైతే గర్భవతులు ఉంటారో వారికి వెసులుబాటు కల్పించడం జరిగింది. వారు తమ ఈ లెక్కను ఆ తర్వాత పూర్తి చేయవలసి ఉంటుంది. మరి ఆ తర్వాతి ప్రశ్నను మనం పరిశీలన చేస్తే, ఎవరైతే స్త్రీలు ఉంటారో వారు ఈ రమజాన్లో ప్రసవం అయి ఉంటుంది లేదా గర్భవతులుగా ఉంటారు. మళ్ళీ రమజాన్ వచ్చేసరికి మళ్ళీ వారు గర్భవతులుగా ఉంటారు లేదా ఇంకేదైనా సమస్యల్లో ఉంటారు. ఇలాగే 3-4 సంవత్సరాలు అయిపోతుంటుంది. వారికి తమ యొక్క ఏవైతే ఉపవాసాలు పూర్తి చేయవలసి ఉన్నాయో ఆ ఉపవాసాలు పూర్తి చేసే సమయం కూడా దొరకదు. మరి అలాంటి వారు ఏం చేయాలి అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. దీనికి సమాధానాన్ని మనం పరిశీలన చేస్తే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, అల్ హామిలు వల్ ముర్ది ఇజా ఖాఫత ఫఅఫ్తరత వ మకాన కుల్లి యౌమిన్ మిస్కీనా. పాలు పట్టేటటువంటి స్త్రీ అలాగే గర్భవతులు అయినటువంటి స్త్రీలు ఆడవారు వారు భయపడితే వారు ఇఫ్తార్ చేయవచ్చు. మరియు ప్రతి రోజుకు బదులుగా వారు ఒక పేదవారికి అన్నం పెట్టాలి. ఎందుకంటే వారు బలహీనులు కాబట్టి వారికి ఈ వెసులుబాటు అనేది సృష్టికర్త అయిన అల్లాహ్ కల్పించాడు. కాబట్టి ఎవరైనా సరే వరుసగా తమ గర్భం కారణంగా ఉపవాసాలు ఉండలేని పరిస్థితి 2-3 సంవత్సరాలు దాటిపోతే వారు ప్రతిరోజు కూడా ఒక పేదవారికి అన్నం తినిపించాలి పరిహారంగా. అలాగే మరొక ప్రశ్నను మనం పరిశీలన చేస్తే, ఎవరైతే స్త్రీలు ఉంటారో వారు రమజాన్ మాసంలో ఎక్కువగా పుణ్యాలు సంపాదించాలి అనే ఆలోచనలో తమ నెలసరిని ఆపుకోవడం కొరకు మందులను టాబ్లెట్లను కూడా వాడడం జరుగుతుంది. ఇలా మందులు వాడడం సరైనటువంటి విషయమేనా? దీనికి సమాధానాన్ని మనం పరిశీలన చేస్తే, దాదాపుగా అందరూ ఉలమాలు కూడా ఇలా వాడడాన్ని నిషేధించారు. స్త్రీలకు ఏదైతే బహిష్టు వస్తుందో అది సహజంగానే సృష్టికర్త అయిన అల్లాహ్ తాలా పెట్టినటువంటి ఒక నియమం. దాన్ని మనము మందులు వాడి మార్చేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మన యొక్క విశ్వాసుల మాతృమూర్తులు ఎవరైతే ఉన్నారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్యలు కానీ సల్ఫే సాలిహీన్ కానీ ఎవ్వరూ కూడా ఈ విధంగా చేసినటువంటి ఆధారం మనకు ఒక్కటి కూడా కనబడదు. కాబట్టి ఎవరైతే బహిష్టు ఆపడానికి మందులు వాడతారో ప్రత్యేకంగా రమజాన్ మాసంలో వాడకుండా ఉండడమే అన్నిటికంటే ఉత్తమమైనది. ఆ తర్వాత ప్రశ్న పరిశీలన చేస్తే, ఎవరైనా సరే తమ ఉపవాసాలని రమజాన్ నెలలో ఏదైనటువంటి కారణం చేత ఉండలేకపోయారు, వారు స్త్రీలైనా లేదా పురుషులైనా, స్త్రీలలో గర్భవతులైనా లేదా ప్రసవం అయిన వారైనా ఇంకే కారణంగానైనా సరే ఒకవేళ ఉపవాసాలని ఉండలేదు, మరి వారు ఏం చేయాలి? దానికి సమాధానంగా మీకు వెంటనే ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఏ ఉపవాసాలైతే మీరు వదిలివేశారో ఆ ఉపవాసాల సంఖ్యను పరిపూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయిషా సిద్దికా రజల్లాహు అన్హా ఈ విధంగా తెలియజేస్తున్నారు, కాన యకూను అలా సౌమి మిన్ రమజాన్ ఫమా ఇస్తతీవు అన్ అకజియా ఇల్లా ఫీ షాబాన్. మా యొక్క ఉపవాసాలు ఫరజ్ ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో అవి మిగిలి ఉంటే మేము షాబాన్ నెలలోపే రమజాను రాకముందే అవన్నీ కూడా పూర్తి చేసేవారము. కాబట్టి ఎవరి ఉపవాసాలు అయితే విరిగిపోయాయో, ఎవరైతే ఏదైనా కారణం చేత ఉపవాసాలు ఉండకుండా ఉన్నారో వారు మళ్ళీ షాబాన్ రాకముందే పూర్తి ఉపవాసాలని పరిపూర్తి చేయాలి. ఎందుకంటే
ఇది ఎంతో పుణ్యకార్యము. ప్రజలు పుణ్యకార్యంలో ముందుండాలి, ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకునే ఆలోచనలో ఉండాలి. ఎప్పుడెప్పుడు మనకు అవకాశం దొరికితే పుణ్యాలు చేసుకోవాలా అనే ఆలోచనలో ఉండాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ కూడా పుణ్యాలు సంపాదించడంలో మరియు క్షమాభిక్ష వేడుకోవడం ముందుండండి అని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వసారివు ఇలా మగఫిరతిన్ మిర్ రబ్బికుం, మీరు మీ ప్రభు యొక్క క్షమాభిక్ష వైపునకు పరుగెత్తండి. మనము సృష్టికర్త అయిన అల్లాహ్ వైపునకు పరుగెత్తాలి, క్షమాభిక్ష వైపునకు. కాబట్టి ఎవరి ఉపవాసాలైతే ఏదైనా కారణం చేత వదిలేస్తే షాబాన్ నెల రాకముందే మన ఉపవాసాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. ఎవరైనా సరైనటువంటి కారణం లేకుండా ఏదైనా ఉపవాసాన్ని వదిలేస్తే వారు ఉపవాసాలు ఉండాలి మరియు ఫిదియా పరిహారం కూడా చెల్లించాలి. రెండూ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఆ తర్వాతి ప్రశ్న పరిశీలన చేస్తే ఎవరైతే జకాత్ ఇస్తూ ఉంటారో అనేక మంది రమజాన్ కోసం వేచి ఉండి సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా జకాత్ ఇవ్వకుండా రమజాన్ మాసంలో ఇద్దామని ఆపి ఉంచుతూ ఉంటారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీ యొక్క సమయం పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఆ జకాత్ని పూర్తిగా చెల్లించేయాలి. రమజాన్ మాసం కోసం వేచి ఉండకూడదు. అలాగే మరికొంతమంది సమయం పూర్తి అవ్వకుండానే రమజాన్ మాసం వచ్చింది కదా అని వారి యొక్క జకాత్ని ఇచ్చేస్తూ ఉంటారు. ఇది కూడా సరైనటువంటి విషయం కాదు. మీ యొక్క సమయం ఎప్పుడైతే పూర్తి అయిపోతుందో అప్పుడు మీ జకాత్ను మీరు పూర్తిగా చెల్లించేయాలి. రమజాన్ మాసం అంటేనే పుణ్యాలు సంపాదించుకునే మాసం. కానీ దాని అర్థము మీరు దాన్ని ముందుకు చేయకూడదు, అలాగే వెనక్కు కూడా చేయకూడదు. కాబట్టి జకాత్ ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారు రమజాన్ మాసం కోసం వేచి ఉండకుండా మీ సమయం ఆసన్నమైనప్పుడు ఆ జకాత్ని పూర్తిగా చెల్లించాలి. ఆ తర్వాతి ప్రశ్నను మనం పరిశీలన చేస్తే ఎప్పుడైతే శుక్రవారం రోజు పండుగ వస్తుందో అప్పుడు శుక్రవారం నమాజు ఉంటుంది, పండుగ నమాజు ఉంటుంది. మరి మనము రెండు ఆచరించాలా, రెండిట్లో ఒకటే ఆచరిస్తే సరిపోతుందా అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మనం పరిశీలన చేస్తే ఎప్పుడైనా సరే పండుగ మరియు శుక్రవారం నమాజులు రెండు కలిపి వచ్చినప్పుడు మనము పండుగ నమాజ్ చేసుకుంటే శుక్రవారం నమాజ్ అనేది చేయవలసినటువంటి అవసరము లేదు. ఎందుకని అంటే రెండు పండుగలు ఒకేసారి వచ్చాయి కాబట్టి ఇక్కడ మనకు వెసులుబాటు కల్పించడం జరిగింది. మన్షా అయ్యుసల్లియా ఫల్ యుసల్లి, చేయాలనుకునేవారు రెండు నమాజులు చేయవచ్చు, వదలాలనుకునేవారు వదిలి ఉండవచ్చు. వారికి అక్కడ వెసులుబాటు కల్పించడం జరిగింది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఈ రోజున రెండు పండుగలు కలిసి వచ్చాయి. శుక్రవారం ప్రార్థన నుండి ఎవరైనా మినహాయింపు పొందేవారు పొందవచ్చు, కానీ మేము రెండూ చేస్తాము. వైన్నా ముజమ్మిఊన్, మేము శుక్రవారం ప్రార్థన చేస్తాము, అలాగే పండుగ నమాజ్ కూడా చేస్తాము. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రెండు నమాజులు ఆచరించారు. మనము కూడా రెండు నమాజులు ఆచరించడము ఉత్తమము. ఒకవేళ వదలాలనుకునే వారికి కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు. వీటన్నిటిని కూడా సరైన విధంగా అర్థం చేసుకొని ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే రమజాన్ యొక్క విశిష్టత అనే కార్యక్రమంలో మరొక భాగంలో తప్పకుండా కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.